ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము కలుగును గాక. నేటి వాక్య ధ్యానాంశము ఆత్మ సౌందర్యము. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సొలొమోను మహారాజు రచించినటువంటి సామెతల గ్రంథం 31వ అధ్యాయము, అనగా చివరి అధ్యాయము, 30వ వచనము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. మహాజ్ఞానండి సొలొమోను. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు. అంతటి గొప్ప రాజు చెబుతున్నాడు, అందము వ్యర్థము, సౌందర్యము మోసకరం. బాహ్య సౌందర్యము ఇవాళ ప్రపంచ స్త్రీ జాతి అంతా కూడా సౌందర్యానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మనకు తెలియనిది కాదు. బ్యూటీ పార్లర్స్ ఎక్కడ చూసినా కనపడతాయి. మహిళకు అలంకారము, సౌందర్యము పట్ల మక్కువ అతి ఎక్కువ. అయితే అంతకంటే గొప్ప సౌందర్యము ఒకటి ఉన్నది. అది ఆత్మ సౌందర్యము. ఆత్మ సౌందర్యము భౌతిక సౌందర్యము కంటే మిక్కిలి గొప్పది. భౌతిక సంపద కంటే ఆత్మలో ఉన్నటువంటి సౌభాగ్యము మిక్కిలి గొప్పది. కనుక కంటికి కనపడని బాహ్య సౌందర్యము కన్నా కంటికి కనబడకపోయినప్పటికీ హృదయములో ఉన్నటువంటి గొప్ప సౌందర్యం, దాని ఆత్మ సౌందర్యం అంటాం. బైబిల్ గ్రంథంలో నుంచి నేను సమయాన్ని బట్టి కొద్దిమంది మహిళలను జ్ఞాపకం చేస్తాను. వాళ్ళలో నేను మొట్టమొదట చెప్పేటువంటి ఆమె కన్యక అయినటువంటి రిబ్కా. ఆదికాండము గ్రంథము 24వ అధ్యాయములో రిబ్కా యొక్క వృత్తాంతము కనిపిస్తుంది. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకునకు వివాహం చేయదలిచినప్పుడు తన పెదదాసుడైనటువంటి ఎలియాజరును పిలిచి, నా తండ్రి ఇంటికి వెళ్ళి అక్కడ కుమార్తెలలో ఒక ఆమెను నీవు తీసుకొని రావాలి అని చెప్పి పంపించాడు. ఆ నేపథ్యంలో ఎలియాజరు దేవునికి ప్రార్థన చేశాడు, దేవా, నీ దాసుడైన అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు యొక్క భార్యగా ఉండటానికి అర్హురాలు ఎవరో తెలుసునా? భౌతిక సౌందర్య రాశి కాదు, ఆత్మ సౌందర్యము కలిగిన మహిళ మాకు యజమానురాలుగా రావాలి అని అనుకున్నాడు. కనుక 24వ అధ్యాయము ఆదికాండము 14వ వచనంలో, నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను మంచుమని నేను చెప్పగా, నీవు త్రాగము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడు ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. ఏమిటట కోడ్? ఏమిటి ఇక్కడ? ఆత్మ సౌందర్యం, భౌతిక సౌందర్యం కాదు. యవన బిడ్డలు సౌందర్య రాసుల కొరకు వెంపర్లాడుతున్నారు. ఇవాళ వివాహాలలో నేను చూస్తున్నాను, బాహ్యమైనటువంటి సౌందర్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఆత్మ సౌందర్యానికి ఎవరు ఇవ్వటం లేదు. ఆత్మ సౌందర్యము ఈజ్ నథింగ్ బట్ ద బ్యూటీ ఆఫ్ ద క్యారెక్టర్. వ్యక్తిత్వ సౌందర్యం అది.
అది జీవితం అంతటా కూడా క్రియారూపంలో మహోన్నతమైనటువంటి సాక్షార్థమై ఉంటుంది. బాహ్య సౌందర్యం ఏముందండి, కొంతకాలానికి వాడిపోతుంది. కానీ ఆత్మ సౌందర్యం ఇనుమడింప చేయబడుతుంది. కాబట్టి ఎటువంటిది కావాలట తనకు యజమానునిగా? ఆత్మ సౌందర్యము కలిగిన ఆమె. నీకు నేను నీరు చేదిపోయుదును, నీ ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోస్తాను. అంటే మోస్ట్ ఇండస్ట్రియస్ ఉమెన్, కష్టపడు స్వభావము కలిగిన ఒక మహిళ. 2, భూతదయ కలిగినటువంటి మహిళ. ఒంటెలకు నీళ్లు పోయేటువంటి భూతదయ, జంతువులను కూడా ప్రేమించేది, మనుషులకి ఇంకా ఎక్కువ ప్రేమిస్తుంది కదా. తెలియని వాడైనా సేవకుడైనటువంటి ఎలియాజరునకు నీరు చేది పోస్తానికి ఒప్పుకున్నటువంటిది. ఇతరుల అవసరాల పట్ల తన బాధ్యతగా భావించి సహాయం చేసేటువంటి గుణం కలిగిన తల్లి కావాలనుకున్నాడు. తనకు యజమానిగా, తన యజమానుని భార్యగా, తన యజమానురాలుగా కావాలనుకున్నాడు. దేవుడు అలాగున నియమిస్తాడని ప్రార్థన చేశాడు. దేవుడు నియమించు వారికి ఆత్మ సౌందర్యం ప్రాధాన్యం. రిబక బాహ్య సౌందర్యములో తక్కువ కాదు. ఆమె ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, బాహ్య సౌందర్యములో మిక్కిలి చక్కనిది. అయితే ఆత్మ సౌందర్యమున మరింత చక్కనిది. కనుక ఆత్మ సౌందర్యము కావాలను. రెండవ మహిళ రూతు. రూతు గ్రంథం కనుక మీరు చూచినట్లయితే ఈమె యొక్క ఆత్మ సౌందర్యము మరి ఎంతో గొప్పది. బైబిల్ గ్రంథంలో చాలామంది అనుకుంటారు నయోమి యొక్క చిన్న కోడలు రూతు అనుకుంటారు. కానీ 4వ అధ్యాయం 10వ వచనంలో మహ్లోను భార్య రూతు, 4వ అధ్యాయం 10వ వచనంలో మహ్లోను భార్య రూతు అని వ్రాయబడింది. మహ్లోను భార్య రూతు. మనకు 1వ అధ్యాయంలో ఆమె కుమారుల పేర్లు మహ్లోను, కిలియోను అని రాసినప్పుడు పెద్దవాడు అనమాట మహ్లోను. కానీ వరుస క్రమంలో వార్ఫా రూతు అని చెప్పేటప్పటికీ వార్ఫా పెద్దకోడలు అనుకుంటారు చాలామంది, అలా చెప్పేస్తారు 1వ అధ్యాయం బేస్ చేసుకొని. కాదు, పెద్దవాని యొక్క భార్య, మహ్లోను యొక్క భార్య, మహ్లోను పెద్దవాడు, మహ్లోను యొక్క భార్య రూతు. కనుక రూతు వార్ఫా ఇద్దరు కూడా మంచివారే, మోయాబీయురాళ్ళు. ఇద్దరు భర్తలు చనిపోయారు. రూతు భర్త మహ్లోను, వార్ఫా భర్త కిలియోను చనిపోయారు. నయోమి యొక్క భర్త చనిపోయాడు, ఆమె విధవరాలైపోయింది. 2 కొడుకులు చనిపోయారు. కోడళ్ళు అత్తగారితో కలిసి వస్తానంటే ఆమె సముదాయించింది, మీరు తిరిగి వెళ్ళిపోండి, నేను వివాహం చేసుకుని బిడ్డలకు అనే స్థితి లేదిక అన్నప్పుడు వాళ్ళు వార్ఫా తన జనుల యొద్దకు తిరిగి వెళ్ళింది అత్తను ముద్దు పెట్టుకొని. కానీ రూతు యొక్క ఆత్మ సౌందర్యం చూడండి. నీవు నన్ను వెళ్ళమని అనవద్దు, ఎందుకంటే నీవెక్కడుంటే అక్కడే ఉంటా. నీ దేవుడు నా దేవుడు, నీ జనులు నా జనులు, నీ స్థలమే నా స్థలము. నువ్వెక్కడుంటే అక్కడుంటా. నువ్వు చనిపోయే వరకు నీవు నేను కలిసే ఉందాము. చావే మనల్ని ఎడబాపాలు తప్ప మనం విడిపోటానికి లేదని ఒక అత్తతో ప్రమాణం చేస్తోంది. ఆత్మ సౌందర్యం. ఇన్లాస్ను రాచి రంపాన పెడతారు కదా, సాధారణ నానుడి కదా ఇది ఈ లోకంలో. అట్లాంటిది ఈమె చూడండి, అత్త కొరకు తల్లి ఇంటిని విడిచి రావటానికి, తల్లి ఇంటికి వెళ్లకుండా రావటానికి, పురాయి దేశం, భాష తెలియని దేశం, ప్రజలు ఎరుగని దేశం, కొత్త దేశానికి రావటానికి ఆవిడ ఇష్టపడింది. కనుక ఆమెను గుర్చినటువంటి లేఖనములు మనం చూచినప్పుడు ఆమె గొప్ప సౌందర్యము అంతరంగాన కలిగి ఉన్నదని మనకు తెలుస్తుంది.
తర్వాత 2వ అధ్యాయము 10వ వచనంలో బోయజు అంటాడు, నీ అత్తకు నీవు చేసినది నాకు వినపడినదమ్మా. తల్లికి ఎవరైనా చేశారు అంటే ఒక కుమార్తె, అది గొప్ప కాదు. కానీ అత్తకు చేసినది, అత్తను ఇంట కూర్చోబెట్టి పోషించడానికి ఆవిడ బయలుదేరింది. అర్థమైందా? అందుకే బోయజు ఆమెను మెచ్చుకున్నాడు. అందుకే అంటాడు, నీకు గొప్ప ప్రతిఫలం వస్తుందమ్మా, నీకు గొప్ప ప్రతిఫలము, సంపూర్ణ బహుమానము దేవుడే నీకు ఇస్తాడు. యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటావమ్మా, నీ నిర్ణయం గొప్పది అన్నాడు. ఆత్మ సౌందర్యం. నీ అత్తకు నీవు చేసింది వినపడింది, ఆత్మ సౌందర్యం. 3వ అధ్యాయం మళ్ళీ 11వ వచనంకి వచ్చేటప్పటికి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే, యవనస్తులను నీవు వెంబడింపక, అంటే యవనులు చపల చిత్తులుగా ఉండి చేసేటట్లుగా నీవు చేయలేదు. అంటే నీ క్యారెక్టర్, నీ హోలీనెస్ నువ్వు కాపాడుకున్నావమ్మా. దట్ ద రీజన్. పరిశుద్ధత కాపాడుకున్నది విధవరాలైనప్పటికీ కూడా ఆమె, పరాయి దేశం వచ్చినప్పటికీ కూడా ఆమె శరీర సంబంధమైనటువంటి ఇచ్ఛలను చంపి ఆత్మ సంబంధమైనటువంటి పవిత్రతతో ఆమె బ్రతుకుతోందని బోయజు సాక్ష్యమిస్తున్నాడు. మరొక కితాబ్ ఇచ్చాడు, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మేలైనదిగా ఉన్నది. అంటే నీ సత్ప్రవర్తన దినదినానికి పెరిగిపోతోంది, నీ క్యారెక్టర్ పెరుగుతోంది, నీవు మాట్లాడే విధానము భిన్నముగా ఉన్నది. కనుక నీవు దీవెన నొందుతావు. నీవు యోగ్యురాలవని నా జనులందరికీ తెలుసు. యోగ్యురాలు ఎప్పుడు పెనిమిటికి కిరీటమే. కనుక బోయజు ఆమెను స్వీకరించడానికి ఎక్కడ సందేహపడింది అక్కడనే. కాబట్టి ఈమె చాలా గొప్ప ఆత్మ సౌందర్యం కలిగినదిగా, క్యారెక్టర్ కలిగినటువంటిదిగా, ప్రవర్తన అద్భుతమైనటువంటిదిగా పెంచుకున్నటువంటిదిగా కనబడుతోంది. యోగ్యురాలని ప్రజల మధ్యన సాక్ష్యం పొందినదిగా కనబడుతోంది. బోయజును గురించి నయోమి చెప్పిన మాట ఏమిటో తెలుసా? అతను కూడా ఆత్మ సౌందర్యంలో గొప్పవాడు. ఏంటంటే చనిపోయిన వారికి, బ్రతికిన వారికి కూడా మేలు చేసేటువంటి గుణం కలిగిన వాడు. చూడండి, బ్రతికిన వాళ్ళకి మేలు చేయటమే కాదు, చనిపోయిన వాళ్ళకి కూడా మేలు చేసే తత్వం కలిగిన వాడు బోయజు. ఆత్మ సౌందర్యం. తర్వాత నేను మరొక మహిళను గురించి చెప్పాలి. ఆవిడ ఎస్తేరు. ఎస్తేరు అంటే నక్షత్రము అని అర్థం. ఎస్తేరు ఆమె మొర్దెకై యొక్క సహోదరుని కుమార్తె. ఎస్తేరు గ్రంథం మీరు చూస్తే మొర్దెకై ఆమెను తనకు కుమార్తెగా స్వీకరించాడు. ఆమె హేగే వశానికి అప్పగించబడింది. ఆమె ఇంపైనటువంటిదిగా ఉన్నది, దయ పొందినటువంటిదిగా ఉన్నది. ఆమె ఏమి చేసినదో తెలిసిన? ఎస్తేరు యొక్క ఆత్మ సౌందర్యం ఎంత గొప్పదంటే ఆమె దీనురాలు, మోస్ట్ ఒబీడియంట్ ఉమెన్. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. అర్థం చేసుకోండి. అంటే తన బాహ్య సౌందర్యము విషయమున తన చిత్తం నెరవేర్చుకోవడానికి ఇష్టపడలేదు. తనను గూర్చిన బాధ్యత దేవునికి అప్పగించుకున్నటువంటి కుమార్తె ఆవిడ. అందుకే రాజు ఆమెను స్వీకరించాడు పట్టమహిషినిగా. అంతేకాదు, ఆమె ఇశ్రాయేలీయులకు ప్రమాదం సంభవించినప్పుడు మొర్దెకై చేత హెచ్చరించబడినప్పుడు ఆవిడ అంది, నేను నశించెదను. ఏముంటుంది? నేను నశించెదను,
మీరు నా నామము నిమిత్తం నా నిమిత్తం దేవుని యొద్ద ప్రార్థన చేయండి అంటుంది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనంలో అంటుంది, నేను నశించినా నేను నశిస్తాను. ఆమె ప్రజల కొరకు చనిపోవటానికి కూడా ఇష్టపడిందండి. అది ఆత్మ సౌందర్యం అంటే. ప్రజలను చంపి బతకటం కాదు రాణి అంటే, ప్రజల కొరకు ప్రాణం ఇచ్చే స్థాయిలో తను సాక్రిఫిషియల్ ఉమెన్గా ఉండటం, అది మహారాణి యొక్క లక్షణం. ఆమె అటువంటి లక్షణం కలిగి ఉన్నది. నేను నశించినా నశిస్తాను అంది. నేను 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అంటే కన్సర్న్డ్ అబౌట్ హియర్ పీపుల్. ఆమె యొక్క ప్రజలను గురించి ఆమెకు బాధ్యత ఉన్నది. ఆమె తన ప్రాణమును సైతం లెక్క చేయకుండా రాజసన్నిధికి వెళ్ళి అతనిని భోజనానికి ఆహ్వానించి ఆ యొక్క రాజ తాకీదును తిరిగి రాయించేటట్లుగా చేసింది. కాబట్టి పూరీము పండుగ అక్కడే పుట్టింది, ఆ దేశంలోనే. చూడండి దేవుని యొక్క వాక్యంలో ఆమె ఎటువంటి ఉన్నతమైనటువంటి మహిళగా ఉన్నది అని అనగా, ఆమె తన ప్రాణము కంటే ప్రజల ప్రాణాన్ని ఎక్కువగా భావించింది. తన అలంకారము తను కోరుకున్నట్టు కాక హేగే ఇచ్చినట్లుగా తీసుకున్నది. నేను నశించిపోతానని ఒక శాసనం డిక్లరేషన్ ఆవిడ ఇచ్చింది. ఆత్మ సౌందర్యం ముఖ్యము, బాహ్య సౌందర్యము వాడిపోవున్నది, ఆత్మ సౌందర్యము శాశ్వతంగా నిలిచేటువంటిది. కనుక ప్రతి మహిళ కూడా తన అంతరంగ సౌందర్యానికి తాను ప్రాధాన్యతను ఇవ్వాలి. కనుక పైరూపం తాత్కాలికమే, అది వాడిపోయే పుష్పము వంటిదే. యవన కాలమున సౌందర్యముగా ఉన్నవారిని నడివయసు దాటినాక వాడిన పుష్పము వలె వారి సౌందర్యం ఉండటం మనం గ్రహించగలుగుతాము. కావున దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరము కూడాను ఏమని జ్ఞాపకం ఉంచుకోవాలంటే, అంతరంగ సంబంధమైనటువంటి వ్యక్తిత్వ సౌందర్యం, దానికే మనం ప్రాధాన్యతను ఇవ్వాలి. కనుక లోక సంబంధమైన ఆధిక్యతల కంటే ఆత్మ సంబంధమైన ఆధిక్యతలకు ఎవరు చోటిస్తారో వారిని దేవుడు ఘనులనుగా చేస్తాడు. వారినే దేవుడు ఘనులనుగా చేస్తాడు. కనుక ప్రతి మహిళ కూడా తన అంతరంగమును దేవునికి సమర్పించి దైవ లక్షణములతో ఉండినట్లుగా చూసుకోవాలి. హెబ్రీ పత్రిక అయితే శారాను గురించి తన భర్తను యజమానుడు అని పిలిచినది ఆత్మ సౌందర్యం కలిగిన తల్లి. ఆమె ఆత్మలో సౌందర్యము కలిగిన తల్లి, భర్తకు విధేయురాలై ఘనమైనటువంటి చరిత్ర కలిగి దేవుని శక్తి చేత వృద్ధాప్యమున గర్భము ధరించుటకు శక్తి కలిగిన మహావిశ్వాసి ఆమె. ఆమె విశ్వాసము గొప్పది, ఆమె విధేయత మరింత గొప్పది. ఆమె అందరికీ తల్లిగా ఉంది విశ్వాసులకు. కనుక మీరేమై ఉన్నారు ఇది నాన్న, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. బైబిల్ గ్రంథంలో నాబాలు అను మొరటివాని భార్య అబీగయీలు కనిపిస్తుంది. అబీగయీలు దావీదు నొద్దకు వచ్చి దావీదు నాబాలు యొక్క క్రియకు ప్రతిఫలంగా చేయాలనుకున్న నరహత్యను ఆప్ చేసింది. అది చాలా గొప్ప చరిత్ర మనకు బైబిల్లో కనిపిస్తుంది. అబీగయీలు నాబాలు భార్య. నాబాలు దావీదును తిరస్కరించినందుకు దావీదుకి కోపం వచ్చినది. అయితే ఆమె దావీదు యొక్క కోపాన్ని తన సహృదయంతో అణిచివేసింది, తన యొక్క జ్ఞానయుక్తమైన క్రియ చేత అణిచివేసింది. దావీదుకు అతని జనులందరికీ ఆహారాన్ని వండించి తీసుకొని వచ్చి, పనివారిని తీసుకొని వచ్చి ఆహారాన్ని వారికి ఇచ్చి అనేక మంది ప్రాణాలు పోకుండా కాపాడింది. అందుకనే దావీదు ఆమెను చాలా మెచ్చుకుంటాడమ్మా, నీలాంటి మహిళ ఉండటం చాలా గొప్ప ఆశీర్వాదకరమని చెప్పి ఆమెను
మెచ్చుకుంటాడు. కనుక దేవుని యొక్క వాక్యములో అబీగయేలు యొక్క జ్ఞానము, అబీగయేలు యొక్క చొరవ, అబీగయేలు యొక్క సహృదయము, అబీగయేలు యొక్క సిద్ధపాటు, అబీగయేలు యొక్క మంచితనము ఆమెను దావీదుకు భార్యగా నాబాలు మరణానంతరం దావీదు చేసుకున్నట్లుగా మనకు తెలియబడుతుంది. ఆత్మ సౌందర్యము ముఖ్యము. క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. హూ కేర్స్ ఫర్ అదర్స్, హూ లవ్స్ అదర్స్, హూ లివ్స్ ఫర్ అదర్స్, దాట్ ఈస్ ద రియల్ లైఫ్. అది నిజమైనటువంటి జీవితం. కనుక పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఏమిటో తెలిసిన, నీ కొరకు బ్రతకటం కాదు, అనేకుల కొరకు జీవించటం, అనేకులకు జీవించటం. మార్కు 10:45 అనేకుల కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు వచ్చాడు. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు యొక్క ఆత్మ సౌందర్యానికి ప్రత్యేకంగా నిలబడుతుంది. కనుక వాక్యం వింటున్న మీలో ప్రతి ఒక్కరూ కూడాను ఆత్మ సౌందర్యం కలిగిన వారుగా ఉండినట్లు రక్షణ పొందవలెనని యేసుక్రీస్తునందలి విశ్వాసము చేత మారు మనసు పొంది కృప ద్వారా రక్షించబడి నూతనమైన అనుభవానికి మారి నూతన జన్మ ద్వారా నూతన సృష్టిగా మారి క్రీస్తునందు భాగ్యవంతులుగా ఉండాలని ఆశిస్తూ మిమ్మల్ని ప్రార్థిస్తూ నిర్ణయం తీసుకొని యేసును వెంబడించమని మనవి చేస్తున్నాను. అట్టి కృపా పరిశుద్ధాత్మదేవుడు మీకు దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి, వాక్యము ఫలింపచేయండి. ఆత్మ సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ప్రతి ఒక్క వ్యక్తికి కృపనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైననుగాక. ఆమేన్.